హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా. ఈరోజైతే నేను హోమ్మేడ్ ప్రీమిక్స్తో మీకు కేక్ ఎలా చేయాలో నేర్పిస్తానండి. ఆల్రెడీ వెనిలా ప్రీమిక్స్ పోస్ట్ చేశాను. దానికి దీనికి కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తానండి, ఎక్కడ మిస్ చేయొద్దు. స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ టిప్స్ కూడా చెప్తాను. వాటి వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఇలా మరిన్ని టిప్స్ చెప్తానండి. ఏ టైంకి తీయాలి, ఓవెన్లో ఎంత టైం పడుతుంది, స్టవ్ మీద ఎంత టైం పడుతుంది, బేసిక్స్ నుంచి చెప్పడానికి రీజన్ ఇదేనండి. కొంతమందికి కేక్స్ గుంట అయిపోతాయి, కొంతమందికి పైకి పొట్టలాగా ఉబ్బిపోతాయి, కొంతమందికి ఏమన్నా తడిగా ఉంటుంది కేక్ పైన. ఇలా చాలా రీజన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడానికి రీజన్ అండి, ఒక రీజన్ అండి, నాకు చిన్న బేబీ ఉంది, 7 months బేబీ. సో ఆ పాప నిద్రపోయినప్పుడే నేను వీడియోస్ చేయడానికి కుదురుతుంది. సో మీరు నాకు బూస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బిలో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తానండి. మీరు చేసిన కేక్స్ కూడా నాకు ఇన్స్టాలో సెండ్ చేస్తే అవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీలాంటి ఎంతోమంది హోమ్ బేకర్స్ ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే యాజ్ ఏ మదర్గా మీరు మీ కిడ్స్కి పెట్టుకోవచ్చు. ఇట్లా మన చేత్తోనే ఫుడ్ పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదండి. యాజ్ ఏ హోమ్ బేకర్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఆర్ ఒక మదర్గా మీ కిడ్స్కి మీరే పెట్టుకోవచ్చు అండి చేత్తో చేసుకొని. బయట ఫుడ్ అయితే చాలా, ఇప్పుడైతే ఎప్పుడో చేసిన కేక్స్ అమ్ముతున్నారు కదా, కెమికల్స్ వేసి అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా చాలా వాడతారు. అవేమీ లేకుండా సింపుల్గా మీరే చేసుకొని మీ కిడ్స్కి పెట్టి హ్యాపీగా మీరే పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనము చాక్లెట్ ప్రీమిక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం రండి. ఇవైతే చాలా సింపుల్ అండి. మెజర్మెంట్స్ ఎక్కడ తప్పుపోకుండా చూసుకోండి. కేక్స్కి అయితే ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే 50 grams ఫ్లోర్ తీసుకోండి. నెక్స్ట్ అయితే కోకో పౌడర్ అండి. కోకో పౌడర్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. డచ్ కోకో పౌడర్ అని, డార్క్ అని, లైట్ అని, అట్లాగా చూసి తీసుకోండి. మంచి కంపెనీ తీసుకోండి, ఏది వాడినా కానీ. బేకింగ్ అయితే ఎగ్ కేక్స్కి, ఎగ్లెస్ కేక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎగ్ అయితే చాలా ప్లఫీగా వస్తుంది, దానికి తగ్గట్లుగానే ఇది కూడా ఉంటుందండి ఎగ్లెస్ కేక్. నేను అందుకే ఇదే ప్రిఫర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. నేను చెప్పిన ప్రాసెస్ ఒక్కొక్క స్టెప్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. మీకు కేక్ ఎందుకు రాదో చూద్దాము. ఒక్కసారి చేసి వదిలేయద్దండి. ఒకసారి మిస్ అయితే, అది ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం ట్రై చేయండి, వస్తుంది ఖచ్చితంగా. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏది ఎంత వేయాలనేది ఈజీగా తెలుస్తాయండి. ఇప్పుడైతే కోకో పౌడర్ అయితే 20 grams. నెక్స్ట్ అయితే మనం మిల్క్ పౌడర్ తీసుకుందామండి. మిల్క్ పౌడర్ అయితే అసలు మిస్ చేయొద్దు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల స్పాంజినెస్ పెరిగిద్దండి, అది సాఫ్ట్నెస్, టెక్స్చర్ కూడా మారకుండా ఉంటుందండి. మీరు ఎంతసేపు బయట పెట్టినా కానీ స్పాంజీగానే ఉంటుంది మిల్క్ పౌడర్ వేయడం వల్ల. ఇదైతే అసలు మిస్ చేయొద్దు. మిల్క్ పౌడర్ ఇప్పుడు వచ్చేసి 20 grams తీసుకుందామండి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనం ఐసింగ్ షుగర్ తీసుకుందామండి. ఐసింగ్ షుగర్కి పౌడర్ షుగర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఐసింగ్ షుగర్ అంటే మనము కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాము క్యాస్టర్ షుగర్లో. ఈ రెండు కలిసి గ్రైండ్ చేసుకొని సీవ్ చేసుకుంటాము, అది జల్లించుకుంటాము. పౌడర్ షుగర్ అంటే జస్ట్ క్యాస్టర్ షుగర్ని బ్లెండ్ చేయడమేనండి, అది గ్రైండ్ చేయడము. ఐసింగ్ షుగర్కి పౌడర్ షుగర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ రెండు ఒకటే అనగానే పొరపాటు పడద్దు. మీరు ఐసింగ్ షుగర్ కనుక ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉండిద్దండి. అదే పౌడర్ షుగర్ కనుక మీరు 8 బాక్స్లో పెట్టినా కానీ గడ్డ కట్టేసిద్దండి. వీటి రెండింటికి డిఫరెన్స్ ఉంది కొంచెం అయితే. ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ వేసుకుందామండి, 1/2 teaspoon. ఇది 1/4 teaspoon కాబట్టి 2 times వేసాను. బేకింగ్ సోడా కూడా 1/4 teaspoon అండి. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అయితే కంపల్సరీగా వేయండి, లేకుంటే గొంతు పట్టేసినట్టు అయిద్దండి కేక్. ఇదైతే అసలు మర్చిపోవద్దు. నేను మరీ చెప్తున్నానండి, సాల్ట్ అయితే కంపల్సరీగా పించ్ అయినా వేసుకోండి. ఇప్పుడైతే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోండి. జస్ట్ కలవాలండి, అంతేగాని గ్రైండ్ అవ్వకూడదు. జస్ట్ సెకండ్స్ బీట్ చేసుకుంటే సరిపోద్దండి. అదంతా మిక్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, దాని అయితే ఖచ్చితంగా జల్లించుకోండి. నేనైతే 3 times ఖచ్చితంగా జల్లిస్తానండి. ఎక్కడన్నా లమ్స్ ఉన్నా కానీ, ఎక్కడన్నా మిక్స్ అవ్వకుండా ఉన్నా కానీ ఖచ్చితంగా మిక్స్ అయ్యిద్ది. ఇప్పుడు చూసారా, ఫ్లోర్ అయితే దిగట్లేదండి, ఎందుకంటే మనం కోకో పౌడర్ వేసాం కదా ముందనే, అందుకని. కొంతమంది డ్రై ఇంగ్రీడియంట్స్ వితౌట్ కోకో పౌడర్ వేసుకొని లాస్ట్లో కోకో పౌడర్ వేసుకుంటారండి, బట్ నేను ఈ మెథడే ఫాలో అవుతాను.
జల్లించడానికి కొంచెం కష్టమైన కానీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, నేనైతే ప్రిఫర్ చేస్తాను. మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా 3 టైమ్స్ మట్టికి జల్లించుకోండి. మీరు బ్లెండ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా సీవ్ చేయండి. ఇట్లాగైతే జల్లించుకోండి. ఈ స్టెప్ అయితే మిస్ చేయొద్దండి అసలు. నేను ఫాలో అయిందే మీకు చెప్తున్నానండి. నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానో కూడా మీరు ఆలోచించండి. లాస్ట్లో మీరు కేక్ చూశాక మీకే అర్థమవుతుంది ఎందుకు జల్లించుకోవాలి అసలు అనేది. ఇప్పుడు నేను ఇవన్నీ గ్రామ్స్లోనే చెప్పాను కదండి. ఒకవేళ కప్ మెజర్మెంట్స్లో కూడా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ అయితే ఇదండి. మీరు ఏ కేక్ టిన్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో దాన్ని నీట్గా వెట్ లేకుండా చూసుకోండి. అదేనండి, తడి లేకుండా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యూజ్ చేయట్లేదండి. ఇక్కడ నాకు బటరే అలవాటు. అక్కడ నైజీరియాలో నేను అదే ప్రిఫర్ చేస్తాను. నాకు ఆయిల్ వాడితే ఎందుకో కేక్ హార్డ్గా అయినట్టు అనిపిస్తుందండి. కానీ మీరు ఆయిల్ యూజ్ చేసిన దానికి బటర్ వేసి గ్రీస్ చేసిన దానికి కేక్ టిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసినప్పుడు గమనించండి. ఇప్పుడైతే కొంచెం మైదా పిండి వేసుకొని దానికి డస్టింగ్ చేద్దామండి. ఈ డస్టింగ్ కూడా చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం మెస్సీ అవుతుంది. ఇట్లా అన్ని సైడ్స్ కనుక డస్టింగ్ అయిన తర్వాత రిమైనింగ్ దాన్ని వేరే బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ టైం యూజ్ చేయండి. కానీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసే పిండిలో మట్టికి యూజ్ చేయొద్దండి. కేక్స్కు వాడే పిండిలో మట్టికి ఇదైతే జస్ట్ పక్కన పెట్టుకుని నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. డ్రైగా ఉంటుంది కాబట్టి. అదే వెట్గా ఉంటే మట్టికి వద్దండి. ఒకసారి ఫింగర్స్ టచ్ అవుతాయి కదండి లోన, అలా మట్టికి ఆ మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. దీన్ని అసలు డిస్టర్బ్ చేయొద్దు ఆ కేక్ ప్యాన్ మట్టికి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే మనము ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదండి, అట్లాగా లైట్గా బెలూన్ విస్కర్తో ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి దాన్ని. ఇప్పుడైతే ఇది మిల్క్ అండి, నార్మల్ మిల్కే, బర్రెపాలు అంటారు కదా అవేనండి, కాచి చల్లార్చిన పాలు. మీరు బేకింగ్కి ఏది తీసుకున్నా కానీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. మిల్క్ అయితే 80 ml తీసుకున్నాను. అది కప్ మెజర్మెంట్స్కి వచ్చే తలకి 1/2 కప్ వస్తుందండి. తర్వాత కూడా నేను 1/2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను కాబట్టి ఎగ్జాక్ట్గా తీసుకుంటే సరిపోతుందండి. 1/2 కప్ తీసుకుంటే మీరు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేయండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయండి. ముందుకి వెనక్కి మిక్స్ చేయొద్దు అసలు. ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత కానీ వెనక్కి రావద్దండి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఈ స్టెప్ మటుకి మిస్టేక్ చేయొద్దండి, మరీ చెప్తున్నాను. నాకు ఇక్కడ మిల్క్ సరిపోలేదండి, నేను 80 ml తీసుకున్నాను. సో దానివల్ల ఇంకొక 1 టేబుల్ స్పూను, అంటే నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, దానివల్ల 3 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీనే రిబ్బన్ కన్సిస్టెన్సీ కూడా అంటారండి. అదేం లేదు, జారుడుగా జారాలి అంతే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనము రిబ్బన్ కన్సిస్టెన్సీ వేస్తాం కదండి, అదైతే అట్లాగే నిలవాలి కొంచెము 1 సెకండ్ అన్నా కానీ. దాన్నే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారండి. ఇలా లూజ్గా ఉండాలి. నెక్స్ట్ అయితే నేను ఆయిల్ వేస్తున్నానండి. ఇంకా బెలూన్ విస్కర్ తీసేసేసి స్పాచ్లా పెట్టుకున్నానండి. మీరు ఎంతసేపు మిక్స్ చేసినా కానీ మీకు లమ్స్ లేకుండా ఉండాలి, అదొకటి గుర్తు. ఇంకొకటి ఏమన్నా, ఎంతసేపు మిక్స్ చేసినా కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయండి మీరు. నేను ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఇది లాస్ట్ వేసుకోండి, ఎందుకంటే మీరు ఆయిల్ వేయడం వల్ల ఫస్ట్లోనే వేస్తే కనుక ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల కేక్ హార్డ్గా వస్తుందండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి 2 టైమ్స్ వేసాను. ఒకవేళ మీరు 1/2 టేబుల్ స్పూన్ బటర్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుందండి. ఎప్పుడైనా కానీ మనం కేక్ బ్యాటర్ టిన్లోకి వెళ్ళేదాకా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. మీకు లమ్స్ ఫాలో అయినా లేకున్నా ఆయిల్ మిక్స్ అవ్వకపోయినా కానీ సేమ్ ఇదే ఫాలో అవ్వాలండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. ఇది ఒకటి నేర్చుకుంటే చాలు కేక్ చేయొచ్చు అన్నట్లుగా ఉంటుంది ఈ మెథడ్ అయితే. ముందు నుంచి వెనక్కొద్దండి, ఒకటే డైరెక్షన్ తిప్పండి. అది కూడా ఇదిగోండి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఇలా ఉండాలి కేక్ బ్యాటర్ అయితే. ఇదైతే లాస్ట్ స్టెప్ అండి. ఇంకా కొంచెం అయితే 2 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్స్ వేసుకోండి. చాక్లెట్ ఎసెన్స్ వేసుకుంటే మంచిదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరైతే చాక్లెట్ లవర్స్ అయితే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, అది 1 పించ్ వేసుకున్నా కానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడైతే నేను 1/2 TSP వెనిగర్ వేసానండి. ఈ స్టెప్ అయితే మిస్ చేయొద్దు. ఈ స్టెప్ వేసిన తర్వాత ఎక్కువ కూడా మిక్స్ చేయొద్దండి, జస్ట్ అది దాంట్లోకి మిక్స్ అవ్వాలి అంతే.
బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిగర్ వేయంగానే రియాక్షన్ స్టార్ట్ అయ్యిద్దండి. మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసిన తర్వాత వెంటనే కేక్ బ్యాటరు టిన్లోకి వెళ్ళి ఓవెన్లోకి వెళ్ళిపోవాలండి. లేకుంటే అది ఫ్లాట్ అయి గుంటలాగా పడిపోతుంది, కేక్ రైజ్ అవ్వదు మళ్ళీను. నేను చెప్పిన టిప్స్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, కేక్ అయితే బాగా వస్తుందండి. నేను ఈ కేక్ అయితే స్టవ్ మీద చేయాలనుకుంటున్నానండి. కాకపోతే ఒక సిస్టరు ఓవెన్లో చేయండి అక్క అన్నారు, కామెంట్ చేసిన దానివల్ల నేను ఓవెన్లో చూపిస్తున్నానండి. ఓవెన్లో అయితే ప్రీ హీట్ 10 మినిట్స్ అండి, బోటమ్ రోడ్ ఆన్లో ఉండాలి. నేనైతే 140లో పెట్టానండి. 25 మినిట్స్ సరిపోతుంది. కాకుంటే ఈ హీట్ కూడా ఆ కేక్ ఎక్కువే, ఎందుకంటే చిన్న కేక్ కాబట్టి ఎక్కువ హీట్ అవసరం లేదు. ఇది తెలిసినా కానీ నేను ఓవెన్లోనే పెట్టాను. కావాలని చూడండి, పైన పగుళ్ళు వచ్చినట్లుగా వస్తుంది. 20 to 25 మినిట్స్ సరిపోతుందండి. ఒకవేళ మీరు గ్యాస్ మీద చేసేటట్లయితే 10 మినిట్స్ ప్రీ హీట్ అండి. కేక్ అట్లీస్ట్ 90% కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి అట్లాగా గుంటలాగా పడుతుంది, లేకుంటే గుంటలాగా పడుతుంది. కావాలంటే మీకు నేను ఒక పిక్ షేర్ చేస్తాను, దాంట్లో చూడండి. ఈ కేక్లో మిస్టేక్ ఏంటంటే ఆ సిస్టరు ఒకటి టైం అవ్వకుండానే ఓపెన్ చేశారు, రెండోది ఏమన్నా హీట్ ఎక్కువ అయిపోయింది. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల ఈ కేక్ ఇలా వచ్చిందండి. చూసారా, నేను చెప్పా కదా హీట్ ఎక్కువ అవుతుంది ఈ కేక్ అని, అలాగే అవ్వింది. నేనైతే ఓవెన్లో నుంచి తీసి డీమోల్డ్ చేశానండి. ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. నేనైతే వీడియో కోసము వెంటనే డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను మీకు. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న ఆగి డీమోల్డ్ చేయండి మీరైతే. ఒకవేళ మీరు కట్ చేసుకోవాలంటే 2 అవర్స్ ఆర్ 1 అవర్ మినిమం ఆగిన తర్వాత కట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడైతే కట్ చేయొద్దండి, కేకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కొంతమందికి. ఇది చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో కేక్ అయితే. పైనుంచి నేనైతే జస్ట్ ఓవెన్లో నుంచి తీసి డీమోల్డ్ చేసి ప్రెస్ చేస్తున్నానండి. అయినా కానీ ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారా మీరే. మనకు కొంచెం తొందర ఎక్కువ అయ్యి టకటక అన్నీ చేశానండి, దానివల్ల ఇలా ఉంది. కేక్ అయితే చాలా ఫ్లఫీగా ఉంది. కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం ఆరిద్దని అట్లా పెట్టి వెళ్తే మా ఇంట్లో ఒక చిన్న ఎలుక ఉందండి. ఆ ఎలుక పేరు గీతాంశి. చూడండి ఎట్లా చేసిందో కేక్ని. ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తానండి. కేక్ అయితే ఎంత స్పాంజీగా వచ్చిందో మీరే చూద్దరు. కానీ అట్లా పెట్టుకుంటే నోట్లో కరిగిపోద్దండి. మీరు ఇంట్లోకి అయితే బటర్ వేసుకోండి, బటర్ అయితే చాలా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. సరే, ఎగ్లెస్ అంటే ఎవరు నమ్మరు. ఈ కేక్ని అయితే చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చిందండి, ఎగ్లెస్ అన్నట్లుగా వచ్చింది. ఒకవేళ మీరు టీ టైం కేక్గా చేసుకోవాలనుకుంటే కనుక దీనిపైన చాకో చిప్స్ కానీ ఆర్ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా నేను కూడా వేద్దాం అనుకున్నాను డ్రై ఫ్రూట్స్. మా పాప అయితే తినదండి కేక్లో వేస్తే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.